ముందు అన్నాడు మాఫీ అన్నాడు, ముందు మాఫీ చేయలేదు. పోలవరం కడతా అన్నాడు. 72%, 71% కట్టినప్పుడు మేము వెళ్ళాం బస్సులు వేసుకొని. మేము తిరిగి చూసాం. మా దగ్గర ఫోటో కూడా ఉన్నాయి. ఫస్ట్ చెక్క ఎత్తిన రోజు మేము వెళ్ళాం బాబు గారు. ఆ ఆటకే అన్నీ పెడతాం అయిపోయినాయి కాణాలన్నీ. ఆ స్కిల్వేలు, ఆ ఇసుకలో కట్టిన గోడ అవి మొత్తం మేము లోనికల్లా తిరిగి చూసాం. అప్పటికే అన్నీ అయిపోయినాయి. ఇంకా నువ్వు దాన్ని కట్టేది ఏంది? 30% కట్టి నువ్వు మీ నాన్న బొమ్మ పెట్టుకొని మంచిగా ఓపెన్ చేసుకొని ఇలా పండగ చేసుకో. మాకు పండగ అయింది, నీళ్ళు వస్తాయి. ఎవడు కడితేమన్నా ఇద్దరు కట్టారో ఒడ్డెక్కాం అనుకుంటాము. దాన్ని జోలికి పోతుంది. అమరావతి అట్నే వదిలిపెడితే చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. మీ పోటాడు ఈ రకంగా ఏ దొరికిద్దా అని అది పట్టుకొని ఇట్లా జనాల్లోకి వచ్చి ఎవడు కాడే ముందు కొట్లు వాళ్ళు వస్తారు పాపం. ఫోటోలు చేస్తారు, రాసుకొని పోతారు, ఈ ముందు పడమంటారు. వాళ్ళంతా రండి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఉండాలి. మరి ఇట్లా ఏదో ఒకటి నువ్వు డెవలప్ చేసి కంపెనీలు తీసుకొస్తే ఆ కంపెనీల ద్వారా అన్నీ ఒక కంపెనీకి వచ్చామంటే దాని అనుబంధం చాలా ఉంటాయండి. ఒక కారు తయారు చేస్తారు అంటే ఎవడున్నా ఒకడు ఆ కారు కింద చాలా ఉంటాయి. బోర్ తయారు చేసేవాడు ఒకడు, అన్నీ వాడు తయారు చేయడు. టైర్లు ఆడు ఒకడు, సైడ్ ఒకడు, దాని మ్యాట్లు ఒకటి తయారు చేస్తాడు, అద్దాలు ఒకటి తయారు చేస్తాడు. ఎన్ని కంపెనీలు ఎక్కడే డెవలప్ అవుతాయి. చిన్న అన్నీ తెచ్చి వాడు కొనుక్కొని జాగ్రత్త దాన్ని తయారు చేసుకొని వాడు జిఎస్టీ చేసుకొని అమ్ముకుంటాడు. ఇవన్నీ లేకుండా డెవలప్ అనేది లేకుండా పోయిందండి. ఇంకా ఎన్ని ఎందుకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఏ కంపెనీలు లేవు. ఒక అమరావతి కాదు, ఒక ముందనే కాదు, ఎన్ని చేయకుండా నాకాలన్నీ చేశాడు. ఇప్పుడు తను బయటికి రాలేదండి. ఇంకా బయటకు వచ్చి మీరు ఉన్నారండి తెచ్చి నా ముందు పెట్టావు. నేను మాట్లాడుతున్నా 4 సంవత్సరాలు 8 నెలలు అయిందాం గెలిచి. ఒక్క రోజన్నా ఢిల్లీకి పోయి ఇన్నిసార్లు పోయాడు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ పాయింట్ ఉంటుంది. అందరిని పిలిచి ఇదిగో నేను ఈ పని మీద లోనికి పోయా, ఈ పని మీద మాట్లాడొచ్చా, ఇదిగో పేపర్లో ఇది ఇచ్చొచ్చాను, ఇది మాట్లాడాను, ఇది చేస్తా ఉన్నారు మనకు వచ్చింది అని ఒక్కసారి మీరు చూపించు. నాకు ఏమైనా ఉంటే నాకు పెట్టండి, నా ఫోన్ నెంబర్కి పెట్టండి, నాకు పెట్టండి. బయటకు వచ్చి మాట్లాడింది లేదు. సరే ఆంధ్రాలో ఉన్న సచివాలయం కాడ కానీ మీ ఇంటికాడ కానీ ప్రెస్ మీట్ పెట్టలా. ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఎట్టడిగేవో పరిపాలన ఎట్లాగా ఉందని మీరు అట్లా అడుగుతారు కదండి. ఇది చేయలేకపోయావు, ఎందుకు చేయలేకపోయావు, 3 రాజధానులు ఏముందని అడుగుతారండి. అడిగితే తనకు అవగాహన అయింది. ఇట్లా ఉంది కావాలా బయట జనాల్లో, ఇట్లా అడుగుతున్నారు విలేకరి అని ఉంటుంది. నీకు ఏమీ లేదు కదండి, చెప్పే సమాధానం లేదు. రేపు వస్తావు ఇక అవంతా డబ్బులు తీసుకొని మోటార్ తెచ్చి చిమ్ముతావు. చిమ్మినా ఏరండి ఆ కాసేపు డబ్బులు తీసుకుంటే రాష్ట్రం నాశనం అయిపోయింది. నువ్వు 5 ఏళ్ళు కాదు, నువ్వు ఓటుకు 10 ఏళ్ళు ఇచ్చినా కూడా జనం ఓటేరు.